నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పాలిటిక్స్ అంటేనే ఒక డ్రామా, కానీ తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఇప్పుడు డ్రామా మరీ ఎక్కువైంది. అధికారం సాధించిన ఆ గ్లోరీ వెనుక రోజుకో బిగ్ ఛాలెంజ్ ఎదురవుతోంది. పార్టీకి ఎదురవుతున్న సమస్యలు ఎన్నికల పోరు కాదు, అంతర్గత పోరు. ఒక్కో పదవికి 10 మంది లీడర్స్. ఒకరికి పదవి ఇస్తే మిగతా 9 మంది అసంతృప్తులు. ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రతి ఎన్నిక ఒక పరీక్షగా మారింది. ముఖ్యంగా ఈ నెలాఖరులో రాబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్, స్థానిక సంస్థల నామినేషన్స్ ఈ అంతర్గత గందరగోళాన్ని మరింతగా పెంచనున్నాయి. ఈ క్రైసిస్ ను కంట్రోల్ చేయడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా ట్రబుల్ షూటర్ గా వచ్చారు. ఆమె మిషన్ ఏంటి? ఈ వర్గ పోరాటాలకు బ్రేక్ వేయగలరా? అధికారం అనేది కాంగ్రెస్ కు వరంగా మారింది, కానీ ఆ వెంటనే అది శాపంగాను పరిణమిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లీడర్స్ ఇప్పుడు పార్టీలో ఉన్నారు. కీలకమైన పదవి దక్కితే ఓకే, లేదంటే వెంటనే వర్గ పోరాటం మొదలైపోతోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఒక్కటే, కాంగ్రెస్ ముందు ఇప్పుడు అపోజిషన్ అనేది బిగ్ ఛాలెంజ్ కాదు, అంతర్గత విభేదాలు మాత్రమే బిగ్ క్రైసిస్. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇదే రియాలిటీకి అద్దం పట్టాయి. చిన్న పదవులకే క్లాషెస్ వస్తుంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లాంటి ప్రాముఖ్యమైన సెగ్మెంట్ లో టికెట్ ఎవరికి ఇస్తే సంతృప్తి చెందుతారు? ఈ క్వశ్చన్ చుట్టూ ఇప్పుడు ఫైర్ మొదలైంది. ఈ ఇంటర్నల్ కియోస్ కంట్రోల్ చేయడానికి హైకమాండ్ పంపిన సర్జికల్ ఆపరేషన్ లాంటిది మీనాక్షి నటరాజన్ పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నాయకులతో భేటీలు జరుపుతున్న ఆమె స్టైల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎవరు లోకల్ గా స్ట్రాంగ్, ఎవరికి బుజ్జగింపులు అవసరం, ఎవరి విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి, ఆమె డీటెయిల్ రివ్యూ చేస్తున్నారు. గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ మీనాక్షి నటరాజన్ ఇలాగే విస్తృత సంప్రదింపులు జరిపి చివరికి అధిష్టానం క్లియర్ చేసిన వారికే పదవులు దక్కేలా చేశారు. ఈసారి కూడా జూబ్లీహిల్స్ టికెట్ డిసిషన్ విషయంలో గ్రూప్స్ మాట కాకుండా హైకమాండ్ ప్లానే నెగ్గుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్టీ బలం ఎంత ఉన్నా ఈ చిన్న చిన్న విభేదాలే పెద్ద సంక్షోభంగా మారుతాయని హైకమాండ్ క్లియర్ గా గ్రహించింది. అందుకే ఏ చిన్న లోపం కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ ముందున్న ప్రతి ఎన్నిక కేవలం ఓటు పోరు మాత్రమే కాదు, అది అంతర్గత ఐక్యతను నిరూపించుకోవాల్సిన ఒక రకమైన పరీక్ష. ఈ పరీక్షలో జూబ్లీహిల్స్ ఫలితం ఫస్ట్ ఇండికేటర్ కాబోతోంది.